ఒక ఊర్లో ఒక నక్క, ఒక కుక్క ఉండేవి. నక్క చాలా జుత్తులు మారిది. కుక్క చాలా సాధువు, చాలా అమాయకంగా ఉండేది. ఏదో స్నేహం పేరున నక్క కుక్కతో మాట్లాడుతూ అది ఆ రోజు ఎలా, ఎక్కడ తిండి సంపాదించిన సంగతులన్నీ తెలుసుకునేది. కుక్క అమాయకంగా నిజమైన స్నేహితుడనుకుని అన్నీ చెప్పేసేది. అలా విషయాలన్నీ తెలుసుకుని నక్క తను కూడా అక్కడికెళ్ళి ఆహారం సంపాదించేది. కుక్క చాలా నమ్మకంగా ఉంటూ ఆ ఊళ్ళో ఒక యజమానికి దుకాణానికి కావలి కాసింది. దానికా యజమాని సంతోషపడి కుక్కకు కడుపు నిండా ఆహారం పెట్టాడు. మాంసాహారంతో బాటు బ్రెడ్ ఇంకా రొట్టెలు లాంటివి కూడా ఇచ్చాడు. కుక్క హాయిగా తృప్తిగా కడుపు నిండా తిని ఇంకా తనకు కావాల్సినవన్నీ తనతో బాటు తెచ్చుకుంది. కాని నక్క జుత్తుల మారి వేషాలు వేయడంతో ఊళ్ళో వాళ్లు దానికి ఏమీ ఇచ్చేవారు కారు. దానికి ఆ రోజు ఏమాత్రం ఆహారం దొరకలేదు. తిండి కోసం వెదుకుతూ వెదుకుతూ కుక్క దగ్గరకు చేరుకుంది. కుక్క దగ్గర ఉన్న ఆహారాన్ని చూసి గుటకలు వేస్తూ కుక్కనడిగింది, ఇంత తిండి ఎలా సంపాదించావని? దానికి కుక్క, నేనొక యజమానికి దుకాణానికి కావలి కాసాను. దానికి ఆ యజమాని సంతోషించి నాకు ఈ ఆహారం ఇచ్చాడు అని చెప్పింది. కాని ఈ ఆహారమంతా ఈ వారం నేనే తింటాను, ఎవ్వరికీ ఇవ్వను అనంది. నక్కకు ఆహారం చూసి నోరూరింది. ఎలాగైనా కుక్క దగ్గర ఆహారం సంగ్రహించాలని అనుకుంది. నక్క కుక్కతో ఆ మాంసం ముక్క రుచి ఎలా ఉందో చెప్పు అనగా కుక్క మాంసం ముక్క నోట్లో పెట్టుకుంది. వెంటనే నక్క కుక్కతో, బావా బావా, నేను ఊళ్ళో అందరూ చెప్పుకోవడం విన్నాను, నువ్వు చాలా బాగా పాడతావట కదా, ఏది పాట పాడు, నాకోసం ఒక్క పాట పాడవా, నువ్వెంత బాగా పాడతావో చూస్తాను అనడంతో కుక్క నక్క మాటలకు బోల్తాపడి పాట పాడనారంభించింది. వెంటనే ఆ మాంసం ముక్క దాని నోట్లో నుండి కింద పడడంతో నక్క దానిని స్వాహా చేసింది. నక్క కుక్క పాడినంతసేపు చక్కగా దాని ఆహారమంతా తినేసింది. కుక్క పాటైపోగా తన ఆహారమంతా నక్క తినేసిందని గ్రహించి దానికి కరవబోయే వరకు నక్క అక్కడ్నుండి పాడిపోయింది. కాబట్టి నక్క జిత్తులు చూపించేవారితో జాగ్రత్తగా ఉండాలి. కేవలం మాటలతో బోల్తా పడించేందుకు ప్రయత్నిస్తే ఆ పొగడ్తలకు లోను కాకుండా ఉండాలి. ఈ సందర్భంతో కుక్క జిత్తుల మారి నక్కతో ఈ గుణపాఠం నేర్చుకు